जय बोलो ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి జై. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు ఖైరతాబాద్ అప్డేట్ వచ్చేసి మన వినాయకునికి సంబంధించిన మొత్తం లెగ్స్ అనేది తయారైపోయినాయి. సో ఇంకా కార్పెంటర్స్ అన్న వాళ్ళు చూసుకోవచ్చు, మొత్తం పైన మొత్తం షెడ్ అనేది లేపినారు. ఇంకొక కర్ర లేపితే మొత్తం షెడ్ కి సంబంధించింది అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో దగ్గరికి వెళ్ళి చూసేద్దాం ఏమేమి అవుతుందో. చెల్లో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్వామివారు సంబంధించిన చేతు భాగం అయితే తయారైతుంది అనమాట. సో నిన్న ఆల్రెడీ చూపించాను కదా, మనకి మన స్వామివారు సంబంధించిన లెగ్స్. సో లెగ్స్ అనేది తయారైపోయింది. సో ఒకవేళ హ్యాంగ్ చేసుకొని తర్వాత వెల్డింగ్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. చూసుకోవచ్చు, మనకి వెల్డర్స్ అన్న వాళ్ళు హ్యాంగ్ చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి స్వామివారికి సంబంధించిన షోల్డర్. సో ఇక్కడ క్లియర్ గా అనిపించదు, మొత్తము ఫిక్స్ చేసిన తర్వాత మన షోల్డర్ కి సంబంధించింది అయితే క్లియర్ గా అనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి స్వామివారికి సంబంధించింది చేతు భాగం అనేది తయారైతుంది చూడండి. సో నిన్న ఆల్రెడీ చూపించాను. సో ఇక్కడ వచ్చేసి మనకి స్వామివారికి సంబంధించిన హ్యాండ్ అనమాట, మొత్తం అసలు. సో హ్యాండ్ అయితే తయారైపోయింది. సో ఇప్పుడు కాదు, మనం ఫిక్స్ అయిన తర్వాత మొత్తం క్లియర్ గా అనిపిస్తుంది. సో మనకి స్టేజ్ కి సంబంధించింది అయితే నేను ఆల్రెడీ చూపించాను. సో 2 feet అనేది ఎక్స్టెండ్ అయింది అనమాట. సో మొత్తం 2 feet చూడండి, ఇక్కడ నుంచి అక్కడ వరకు చాలా ఎక్స్టెండ్ అయింది. ఇది మళ్ళా నిమజ్జనం టైం కి తీసేస్తారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. మొత్తం ఇది కవర్ అయిపోతుంది. సో కవర్ అయిపోయాక మొత్తం చిన్న చిన్న జాలీలు అనేది వస్తుంది. సో జాలీలు వచ్చిన తర్వాత మొత్తము మనం బిల్డింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు, మనకు స్వామివారికి సంబంధించిన బాడీ పార్ట్స్ అనేది. సో ఇక్కడ చూసుకొని మొత్తము కట్టుకుంటున్నారు. ఇది మొత్తం అన్ని పార్ట్స్ అయిపోయిన తర్వాత, కిందకి సంబంధించిన అన్ని పార్ట్స్ అయిపోయిన తర్వాత మొత్తం కింద నుంచి మొత్తం స్టార్ట్ చేస్తారనమాట. సో మొత్తం మన సెకండ్ వెల్డింగ్, సో డబుల్ వెల్డింగ్ అయితే అయిపోయింది. ఫుల్ వెల్డింగ్ పై నుంచి కింది వరకు మొత్తం ఫుల్ వెల్డింగ్ సంబంధించింది అయిపోయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి మన స్వామివారికి సంబంధించిన టై భాగం ఉంటది కదా. సో లెగ్ మొత్తం రౌండ్ గా, సో మొత్తం రౌండ్ గా అనేది సో దీంతో ఫిక్స్ చేస్తారనమాట. సో ఇక్కడ కూడా అయింది చూడండి. సో సేమ్ ఇంత రౌండ్ గా అనేది ఫిక్స్ చేసేస్తారు మొత్తం. సో ఇవంతా అయిపోయిన తర్వాత మనకి మెల్లిమెల్లిగా కింద నుంచి స్టార్ట్ చేస్తారు మన స్వామివారికి సంబంధించిన బాడీ పార్ట్స్. ఓకేనా. సో చూడండి, మొత్తము సెట్ ఫుల్ వెల్డింగ్ అనేది కొంచెం ఉంది, ఇంకొక 5-10% అయితే ఉందన్నమాట. సో ఫుల్ వెల్డింగ్ అయిపోయాక మనకి స్వామివారికి సంబంధించిన బాడీ పార్ట్స్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ కూడా సేమ్ ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇక్కడ కనిపించదు, క్రేన్ తోటి లిఫ్ట్ చేస్తారు కదా. సో ఇక్కడ దాకా వస్తుంది స్టేజ్ మనకి. ఇక్కడ దాకా మొత్తం అందరూ పంతులు వాళ్ళందరూ కూర్చోవాలి కాబట్టి ఇక్కడ దాకా వస్తుంది స్టేజ్. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మనకి స్వామివారికి సంబంధించిన చేతు భాగం అయితే కంప్లీట్ అయిపోయింది. సో దీంతో మొత్తం పైన వరకు వస్తుంది గాయస్. సో ఫస్ట్ అయితే కింద లెగ్స్, సో స్వామివారికి సంబంధించిన కింద టోస్ నుంచి పై వరకు మనకి మొత్తం వెల్డింగ్ వర్క్ అనేది. సో ఇక్కడ వచ్చేసి మనకి లెగ్స్ కి మొత్తం చుట్టూ ఇది వస్తుంది అనమాట, కింద నుంచి పై వరకు. సో చిన్న నుంచి పెద్ద వరకు మొత్తము లెగ్స్ కి మొత్తం చుట్టుముట్టు ఇదే వస్తుంది అనమాట. సో ఇది మనకి కింద అప్డేట్. సో మొత్తం మనకి బాడీ పార్ట్స్ అనేది తయారైపోతుంది. నేనైతే చాలా హ్యాపీ ఉన్నా. సో ఇంకొక 1 week లో మనకి మొత్తం ఎగ్జాక్ట్ స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. సో మొత్తం ఫర్దర్ అప్డేట్ లో చూపిస్తాను మొత్తము. సో పైన మన కార్పెంటర్స్ అన్న వాళ్ళైతే పైన చూడండి, మొత్తం షెడ్ మొత్తం పైకి లేపారు. ఒక్కొక్క కర్ర అనేది పైకి రావాలన్నమాట. సో అది మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మనకి పైన రేకులు అనేది తెస్తారు. సో పైకి వెళ్ళి చూపిస్తాను మొత్తం ఏమేం వర్క్ అయింది, ఎక్కడ దాకా వచ్చిందో. చలో మరి. ఇక్కడ అంత పెద్ద అప్డేట్ ఏం లేదు. ఓన్లీ మన వెల్డర్స్ అన్న వాళ్ళు మనకి వినాయకునికి సంబంధించిన పార్ట్స్ అనేది చేస్తున్నారు చూడండి. సో ఆడ బ్యాక్ స్టేజ్ అది మొత్తం ఫుల్ వెల్డింగ్ అనేది చేస్తున్నారు. సో ఇక్కడ పెద్దగా ఏం అప్డేట్ లేదు. సో పైన మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు ఏం చేస్తున్నారో వెళ్ళి చూసేద్దాం చలో. సో ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, మనకి షెడ్ కి సంబంధించింది అయితే మొత్తము పై దాకా మొత్తం లేపేశారు చూడండి. సో ఇక్కడ నుంచి ఒక్కొక్క కర్ర అనేది ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. సో ఎక్స్టెండ్ అయిపోయిన తర్వాత మనకి వినాయకునికి సంబంధించిన మెయిన్ షెడ్ కి సంబంధించింది అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక 3-4 days లో మనకి వినాయకుని షెడ్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. మొత్తం రేకులు అనేది తెస్తారు. సో మొత్తం కార్పెంటర్స్ అన్న వాళ్ళు చూడండి, మొత్తం చాలా జాయింటింగ్ చేస్తున్నారు. సో చాలా గట్టి ఉండాలి కాబట్టి. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తము జాయిన్ చేస్తారు. ఎందుకంటే మొత్తం షెడ్ చాలా గట్టిగా ఉండాలి కాబట్టి. చూడండి, సో మొత్తం జాయింటింగ్ అనేది చేస్తారు చూడండి. సో ఇక్కడ కూడా సేమ్ అలానే చేస్తారు, చూస్తాను చూడండి సేమ్. సో అక్కడ చూసుకోవచ్చు, అక్కడ నుంచి ఇక్కడ వరకు జాయింటింగ్ వర్క్ అనేది చేశారు. ఎందుకంటే మనకి షెడ్ చాలా గట్టిగా ఉండాలి కాబట్టి. సో ఇక్కడ కార్పెంటర్స్ అన్న వాళ్ళకి కూడా అక్కడ నించుంటున్నారు కదా, ఎటు ఊగకుండా. సో మొత్తం పైన మొత్తం ఫిక్స్ చేస్తున్నారు అనమాట. చూడండి, సో ఇక్కడ ఇంకో 5 కర్రలు అనేది ఎక్స్టెండ్ అవుతాయి చూడండి. సో పైన నుంచి మొత్తము ఇది మనకి షెడ్ కి సంబంధించిన వ్యూ. సో పైన కూడా చూస్తాను ఏమేమి చేస్తున్నారు మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు. చలో పైకి పోదాం. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి వినాయకునికి సంబంధించిన షెడ్ ఉంటుంది కదా, షెడ్ కి కర్రలు అనేది పైన మొత్తము దీంతో చేస్తారనమాట. మొత్తం మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు మొత్తం పైకి తెచ్చేసుకున్నారు.
సో ఇక్కడ చూసుకోవచ్చు ఏమైతుందో వర్క్. చాలా బందోబస్తు అనేది ఫిక్స్ చేస్తున్నారు మొత్తము అక్కడ నుంచి ఇక్కడ వరకు. చూడండి, సో ఇది మొత్తము చూడండి ఎలా ఫిక్స్ చేస్తున్నారు. సో షెడ్ ఎటు పోకుండా మనకి ఇక్కడ ఫిక్స్ చేస్తున్నారు అనమాట. అక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా సేమ్ మనకి ఇగో అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం జాయింటింగ్ అనేది చేస్తున్నారు చూడండి. సో ఇక్కడ కూడా చాలా బందోబస్తు అనేది చేస్తున్నారు. సో మొత్తం మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు మొత్తం ఇక్కడనే ఉన్నారు. సో చాలా ఫాస్ట్ అనేది చేస్తున్నారు మన నర్సయ్య టీము మొత్తము. సో అందరూ చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు ఇక్కడ కూడా. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తము జాయింటింగ్ వాళ్ళు చేశారు. అండ్ అక్కడ చూడండి వెల్డర్స్ అన్న వాళ్ళు అక్కడ మొత్తం సపోర్టింగ్ తీసుకున్నారు చూడండి పైకి తెచ్చుకోనికి. ఎగ్జాక్ట్ ఇక్కడ పాములు అనేది వస్తాయి అనమాట. సో మొత్తం ఈసారి కూడా 5 పడగల పాములు అనమాట. సో చూడండి మొత్తం ఇక్కడ నుంచి పై వరకు చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ నుంచి ఇంకొకటి మొత్తం రేకులు అనేది వస్తాయి. సో రేకులు వచ్చిన తర్వాత మొత్తం ఫర్దర్ అప్డేట్ లో అయితే చూపిస్తాను. మొత్తం చాలా జాయిగా మూలలు చాలా బందోబస్తు అనేది చేస్తారు చూడండి. సేమ్ ఇలాంటి మోడల్ ఇగో మూలలు ఇంత పెద్ద ఉన్నాయి చూడండి. అన్ని చాలా మూలలు ఉన్నాయి. 5 ఇంచులు అంట. ఇంకా అవి 4 ఇంచులు, ఇవి 5 అట్లా. సో మొత్తము మనకి షెడ్కి సంబంధించింది అయితే చాలా ఫాస్ట్ అయిపోతుంది. ఇంకా 2-3 days లో మనకి మొత్తము షెడ్ మొత్తం రేకులు అనేది ఇస్తారు చూడండి. సో ఆ రేకులు అనేది ఇస్తారు, మొత్తం డబల్ రేకులు అనేది ఇస్తారు అనమాట. సో ఇక్కడ కూడా చాలా ఫాస్ట్ అవుతుంది. ఇగో మన కర్రలకు సంబంధించిన మొత్తం కర్రలు అక్కడ పాస్ చేసుకొని మొత్తం ఫిక్స్ చేస్తారనమాట మొత్తం పైన. సో ఇది ఇక్కడ సంబంధించిన మన కార్పెంటర్స్ అన్న వాళ్ళ అప్డేట్. చూసారు కదా పైన సంబంధించిన వర్క్స్ అయితే కూడా చాలా ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇగో మన అన్న వాళ్ళు అయితే హ్యాండ్ ని తయారు చేస్తున్నారు. సో ఇది మన షోల్డర్ భాగం. సో వినాయకునికి షోల్డర్ ఇంకా పొట్ట, పైన షోల్డర్ నుంచి పొట్ట వరకు. సో ఈడ వచ్చేసి మనకి గణేశునికి సంబంధించిన మొత్తము ఈ భాగం ఉందిగా. సో మొత్తం రౌండ్ వస్తుంది అనమాట. సో సపోర్టింగ్ కి. సో ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ వెల్డింగ్ చేస్తున్నారు చూడండి. సో వినాయకుని బ్యాక్ సైడ్ అనమాట. సో బ్యాక్ వెల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో చాలా బందోబస్తుగా చేస్తున్నారు, ఎందుకంటే చాలా స్టేబుల్ ఉండాలి కాబట్టి. సో ఇది మన బ్యాక్ కి సంబంధించిన ఎగ్జాక్ట్ గా ఫుల్ వెల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ లో ఫుల్ వెల్డింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో చూసారు కదా ఇది మనకి గణేశునికి సంబంధించిన అప్డేట్. సో ఈ రోజు మొత్తము బాడీ పార్ట్స్ అనేది కంప్లీట్ చేసేస్తారు. ఇంకొక 2-3 days లో మొత్తము వినాయకునికి సంబంధించిన మొత్తం బాడీ పార్ట్స్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మనకి వెల్డింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. కింద నుంచి పై వరకు మొత్తం వెల్డింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. సో మొత్తం చాక్ పీస్ తోటి గీసుకొని మన అన్న వాళ్ళు అయితే అన్ని బాడీ పార్ట్స్ అనేది రెడీ చేసుకుంటున్నారు చూడండి. సో చూసారు కదా ఇది మనకి ఇవాళ అప్డేట్. సో రేపటి అప్డేట్ లో చాలా క్రేజీ అప్డేట్ ఇవ్వబోతున్నాను. సో మొత్తం రేపటి అప్డేట్ కోసం వెయిట్ చేయండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. కింద జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. సో రేపటి అప్డేట్ లో కలుసుకుందాము. అందరికీ జై శ్రీ గణేష.